ఈరోజు ఒక చెట్టుని గురించి ధ్యానం చేద్దాం. స్తోత్రం కలుగును గాక. దానికై పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. వాగువలే అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. చాలు. ఈ వచనములో 2 చెట్లు కనిపిస్తున్నాయి. అయితే దీనిలో ఒక చెట్టుని గురించి ధ్యానం చేద్దాం. ఆ చెట్టు ఏంటంటే అగరు. స్తోత్రం చెప్పండి. ఏ చెట్టు అయ్యా? గట్టిగా. పొగరు కాదు, ఏంటి? అగరు. ఇది ఎవరు నాటారు? దేవుడే నాటారు అనే విషయాన్ని ఇక్కడ వ్రాయబడి ఉంది. గమనిస్తూ ఈ రోజున ఈ చెట్టును గురించి నేర్చుకుందాం. ఈ చెట్టు పాలస్తీనా ప్రాంతంలో విస్తారంగా ఉండేది. రానున్న రోజుల్లో ఇది కూడా తగ్గిందని చరిత్ర చెబుతున్నారు. అలాగే ఈ చెట్టు ఎత్తుగా దాదాపుగా చరిత్ర చెబుతుంది 120 అడుగులు ఎత్తు వరకు ఇది ఎదుగుతున్నట్లుగా మరి చరిత్ర చెబుతున్నది. అట్లాగే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది చాలా సువాసన కలిగినటువంటిది, చాలా శ్రేష్టమైనది. దీని కర్ర ఒక పొడిగా చేస్తే మంచి వాసన. అలాగే ఆ కర్రను భూమిలో కొంతకాలము కప్పిపెట్టి మరలా తీస్తే మరింత సువాసన వస్తుందట. స్తోత్రం కలుగును గాక. మరి ఈ చెట్టు బైబిల్ అంతటిలో తేరు చూస్తే 5 చోట్ల మాత్రమే కనిపిస్తుంది. బైబిల్ అంతటిలో ఈ చెట్టు యొక్క అనుభవాలు, రిఫరెన్సులు 5 చోట్ల కనిపిస్తుంది. ఈ 5 చోట్ల రాయించినటువంటి అనుభవాలు ఈరోజు నేర్చుకోవాలి. మీకు ఈ 5 రిఫరెన్సులు ఒకేసారి చెప్పటము వీలు పడదు, కానీ ఈ 5 రిఫరెన్సులు మనం చెప్పుకునేటువంటి ప్రసంగంలో టచ్ అవుతాయి. స్తోత్రం కలుగును గాక. గనుక ఈ రిఫరెన్సులు 5 ఉంటాయి. అయితే దీనిలో మొట్టమొదటిది ఇక్కడ చదువుకున్నటువంటి రిఫరెన్స్. ఇక్కడ యెహోవా నాటిన అగరు చెట్టు వలె. ఇక్కడ చెట్టు పేరేంటి? అగర్. ఈ అగరు చెట్టు యొక్క విశేషము ఏమై ఉందంటే, మంచి సువాసన ఇచ్చేటువంటి చెట్లలో ఇదొక చెట్టు. మంచి సువాసన ఇస్తుంది. ఈ చెట్టు యొక్క సువాసన చాలా శ్రేష్టతను కలిగిస్తుంది. ఇక్కడ గమనించవలసిన పాఠం ఒకటి ఉంది. ఇక్కడ అదేమై ఉంది అంటే, యెహోవా నాటిన అగరు చెట్టు. దేవుడు ఎందుకు నాటాడు అంటే, ఆయన సువాసన అంటే చాలా ఇష్టం. స్తోత్రం కలుగును గాక. అదే సువాసన భూలోకములో ఉండాలన్నది ఆయన ఆశ. అంటే పరలోకములో కూడా ఉందా అంటారా? ఉంది. ఆయన వస్త్రములట సువాసన కలిగిన వస్త్రములుగా ఉన్నాయట. ఆ సువాసన కలిగిన వస్త్రాలలో సువాసన కలిగించేటువంటి ఒక పదార్థము ఈ అగరు చెట్టు. ఆయన వస్త్రాల గురించి భక్తుడు వర్ణిస్తాడు ఒక చోట. నీ వస్త్రాలు ఎంత అగరు వాసన, లవంగు పట్టు వాసన,
చెప్పండి, ఇంకా అక్కడ రాయబడి ఉంటాయి, చదువుదాం ఆ మాటని. కీర్తన 45:8 వాక్యం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. చూడండి, గోపరస వాసనే, అగరు వాసనే, లవంగు పట్టు వాసనే. చూసారా, ఆయన వస్త్రాలకు ఇప్పుడు ఏ వాసన వస్తుంది? 3 రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఒకటి గోపరస వాసన, రెండోది అగరు వాసన, మూడోది లవంగి పట్టు వాసన. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాసనను ఎవరే వాడుతున్నారు? ముందు చెప్పాలి గట్టిగా. ముందుగా ఎవరు వాడుతున్నారు అంటే దేవుడే తన వస్త్రాలకు వాడుతున్నారు. ఈయన దర్శన భావముతో లేక ప్రవచన భావముతో రాస్తున్నటువంటి అనుభవాలు ఇవి. దేవుణ్ణి, యేసయ్యను పోలుస్తూ పొగుడుతున్నటువంటి మాటలలో ఆయన వస్త్రాలను గురించి పొగుడుతున్నాడు. ఏమని? గోపరస వాసన వస్తుంది నీ వస్త్రాలు, నీ వస్త్రాలు అగరు వాసన వస్తుంది, నీ వస్త్రాలు లవంగి పట్టు వాసన వస్తుంది. మన వస్త్రాలు ఏమొస్తున్నాయి ఇప్పుడు? చెమట, చెమటను కవర్ చేయటానికి కొట్టే కొంపు మంది. దేవుడి మూడిటిని మిక్స్ చేసి మంచి వాసన ఇస్తున్నాడు. కానీ మనము చెమట కొంపుకు మంచి వాసన కొట్టి 2 మిక్స్ చేసి తలనొప్పి వచ్చే వాసన తెచ్చుకుంటాం. ఏసు రక్తమే. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తూ ముందుకెళ్దాం. ఇక్కడ నేర్చుకుందాం. దేవుని వస్త్రాలు ఇప్పుడు సువాసన కలిగినవిగా ఉన్నాయి. ఆ సువాసన కలిగిన వస్త్రాలలో ఒకటి ఉపయోగించబడుతున్నది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అదే అగరు వాసన. అగరు చెట్టును దేవుడు ఇప్పుడు ఎందుకు తయారు చేయించాడు? ఒకసారి గట్టిగా చెబుతారా? ఇదే వాసన నా పిల్లలకు భూలోకములో కూడా కావాలనే ఉద్దేశం. స్తోత్రం కలుగును గాక. ఇదే వాసన కలిగి పరమందున్న దేవుడే వాడుతుంటే భూలోకములో కూడా ఆ వాసన నాకు రావాలనే ఉద్దేశంతో దేవుడు యెహోవా ఆ చెట్టును నాటెను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెబుతారు గట్టిగా? ఇంకొకసారి చెబుతారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఇప్పుడు చెట్టు ఎడల ఏముంది? మంచి వాసన ఇవ్వాలి. ఈ చెట్టు ద్వారా మంచి వాసన ప్రజలకు రావాలి. ఈ చెట్టు యొక్క పనేమిటి? ఇప్పుడు మంచి వాసన ప్రజలకు, దేవునికి ఇవ్వాలన్న ఉద్దేశముతోనే నాటబడింది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఈ చెట్టును దేవుడు నాటే విధము ఈ విధమైతే దేవునికి, దేవుని పిల్లలకు, లోకానికి మంచి వాసనగా మారాలి అనే ఉద్దేశంతో దేవుడు నాటితే, ఈ చెట్టు యొక్క ఉద్దేశము ఇలాగ దేవునిలో ఉంటే ఈ చెట్టు దేవునికి తగినట్లుగానే ఉందా? దేవునికి తగినట్లుగానే వాసన ఇస్తుందా? మంచి వాసన మంచి చోట్ల ఉపయోగించబడాలనేదే దేవుని కోరిక. మంచి వాసన మంచి స్థలాల్లో ఉపయోగించబడాలన్నదే దేవుని ఉద్దేశం. ఇది దేవునికి, దేవుని పిల్లలకు మంచిగా, మంచి స్థలాల్లో మంచి వాసనగా ఉపయోగించబడాలన్నదే దేవుని ఆశ. స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దాని ప్రణాళికను మర్చిపోయింది. దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయింది. దేవుని ఆలోచన ఎరగక ఇది
కొన్ని లేఖనాలు తర్వాత చూస్తే ఇది అపవాది చేతిలోనికి వెళ్ళిపోయింది. ఎవరి చేతిలోకి వెళ్ళింది? అపవాది చేతిలోకి వెళ్ళిపోతే ఈ అపవాది ఏం చేసింది అంటే భయంకరమైన మనస్తత్వం కలిగిన వారి చేతుల్లోనికి అది పాస్ చేసింది. దేవుడు నిర్మించిన విధానం వేరు, దేవుడు తయారు చేసిన విధానం వేరు. దీని యొక్క అనుభవం ఎక్కడుండాలి, ఎలాగుండాలో దేవుని ఆలోచనలు వేరు. అయితే వాసన అయితే తగ్గలేదు, కానీ ఎక్కడ వాడబడాలో అక్కడ ఉండక అనార్థమైన పరిస్థితుల్లోనికి వెళ్ళింది, అనవసరమైన చోట ఇరుక్కుపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయింది. అపవాది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయి పెట్టాడు అంటే దీన్ని చదవండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. నా పరుపుల మీద, సామెతలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. నా పరుపుల మీద బోళమును అగరు కాపురపు చెక్క చల్లియున్నాను. చాలు, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి. అనర్థమైన అనవసరమైన ఆలోచనలకు వెళ్ళొద్దు. ఇక్కడ వేశ్యను గురించినటువంటి రాయబడిన ఈ సందర్భం, జార స్త్రీ, వ్యభిచార స్త్రీ, అలాగే సంత వీధుల్లో తిరిగే స్త్రీ, కపట స్త్రీ అని దీనిలో చాలా మాటలు ఉచ్చరిస్తాడు ఈ గ్రంథకర్త. ఈ గ్రంథకర్త యొక్క భావము చెబుతున్న విధానం ఏంటంటే, ఈ గ్రంథకర్త పరా స్త్రీ లేక వ్యభిచార స్త్రీ ఆమె చేతుల్లోకి వెళ్ళింది. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు పరుపు మీద బోలమును, అగరును, లవంగు పొడిని కలిపినటువంటి ఒక పొడిని చల్లిందట. ఇప్పుడు ఈ వాసన ఇప్పుడు ఎవరి గదిలో వస్తుంది, ఎవరి పరుపు మీద వస్తుంది, ఇది ఎవరి చేతిలో వాడబడుతుంది? పాపాత్మురాలైన ఒక వ్యభిచారి స్త్రీ. వాసన అయితే తగ్గలేదు, కానీ గుణమైతే చెడిపోయింది. దీనిది దేనిది? అగరు చెట్టు యొక్క ఉద్దేశం. దేవుడు అలాగే తయారు చేయలేదు. వాసన మంచిది ఇవ్వాలి, మంచి స్థలాల్లో రావాలి. స్తోత్రం కలుగును గాక. ఈ వచనాలు చదివితే మీకు వివరంగా కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, 9వ వాక్యం జస్ట్ ఒక మాట చదవండి. వాడు జారస్త్రీ జారస్త్రీ చాలు. తర్వాత 10వ అధ్యాయములో వచనములో అంతటా 10వ వచనములో అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటపు గల కపట స్త్రీ. చూసారా ఎన్ని రకాల స్త్రీని గురించి చెప్తున్నాడు. అట్లాగే 25వ వాక్యం ఒకసారి చదవండి. జారస్త్రీ మార్గం, జారస్త్రీ. ఇలా చదువుకుంటా వస్తేనండి ఈ స్త్రీ గురించి దెబ్బతిన్న వ్యక్తి రాస్తున్నాడు. దెబ్బతిన్న వ్యక్తి ఎవరో? సొలొమోను ఏదో అనుకున్నాడు ఒకప్పుడు. ఆమె ఏం చేస్తాదో, ఆమె ఎలా చేస్తాదో, ఏం చేస్తుందో మొత్తం వివరించాడు. ముందంటే తేనె పెడతాదంట, తర్వాత గొంతు కత్తి పెడతాదట. తర్వాత చదువుకోండి, మనసు కంట్రోల్గా ఉంటేనే చదువుకోండి. పిచ్చి ఆలోచనలు వస్తే మాత్రం చదవద్దు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇట్లాంటి మాటలు రాయించారు అంటారా? కానీ కొంతమందికి బుద్ధిహీనులకు బుద్ధి రావటం కొరకు రాయించాడండి. ఇది అపార్థం చేసుకోవటానికి కాదు.
కొంతమందికి బుద్ధిహీనులు ఉంటారు కదా, ఆ బుద్ధిహీనులకు బుద్ధి రావాలంటే కొన్ని విషయాలు రాయించాలి. అందుకని కొన్ని మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. నేను పడిపోయాను నాయన, అనవసరం నా భక్తి పడిపోయింది, చెడిపోయాను, నాశనం అయిపోయాను అనే విషయాన్ని, ఆయన సాక్ష్యాన్ని ఎలా పడిపోయాడో బుద్ధిహీనులైన వారు బుద్ధి తెచ్చుకుని మంచిగా బ్రతుకుతారని ఉద్దేశంతో రాయించాడు దేవుడు. అంతే తప్ప బుద్ధి తెచ్చుకోవటానికే చదవాలి తప్ప అనార్థంగా అర్థం చేసుకోకూడదు. స్తోత్రం కలుగును గాక. ఈ వచనాల్లో 18వ వచనం చదివితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీరు చదువుకొని వదిలేయండి. ఈ పరాయి స్త్రీ ఏమంటుంది అంటే ఎంత భయంకరంగా ఆలోచన చేస్తుందో చూడండి. ఇంకా 19వ వాక్యములు ఏమంటుందో చూడండి. భర్త లేడు. చూసారా ఎంత దుర్మార్గమైన ఆలోచన? భర్త లేడు, దూరం వెళ్ళాడు అని ఎవరికి పిలుపునిస్తుంది దుర్మార్గురాలు? ఎవరికి ఇస్తుంది? వేరో పురుషుడికి. అలా ఉంచండి ఆ విషయాలు, అంతకంటే నేను చెప్పలేను. ఈ దుర్మార్గమైన స్థితికి దిగజారిన వ్యభిచారి స్త్రీ, జార స్త్రీ, ఈ స్త్రీ ఎదుటి పురుషుడికి పిలుపునిస్తూ ఆ మంచం మీద నేనేం చేశానో తెలుసా? బోలం చల్లానయ్యా, అగరను చల్లానయ్యా, లవంగు అంటే దాల్చిన చెక్క పొడిని చల్లానయ్యా అని అతడికి పిలుపునిస్తుంది. అది అలాగుంచండి. ఇప్పుడు ఈ అగరు యొక్క చెట్టు యొక్క స్వభావం దేవుడు సృష్టించినప్పుడు ఎలాగుంది? మంచిగా, మంచి స్థలాలు మంచి వాసన రావాలి. స్తోత్రం కలుగును గాక. అది పరలోకంలో దేవుని వస్త్రాల మీద ఉందండి ఆ వాసన. ఎవరి వస్త్రాల మీద ఉంది? దేవుని వస్త్రాల మీద ఉంది ఆ వాసన. ఆయన వస్త్రాలకు ఉంది ఆ వాసన. కానీ ఇప్పుడు ఈ వాసన దేని మీదకు పోయింది? అపవాది చేతుల్లోకి వెళ్ళి అపవాది జారా స్త్రీలోనికి పంపింది. ఆ జారా స్త్రీ ఏం చేసింది? పాపం చేసే పరుపు మీద రాసింది. అంటే ఇప్పుడు యేసయ్య వస్త్రాల మీద ఉండవలసినది ఎక్కడికి వెళ్ళింది? పాపపు పని చేసే చోటకి దిగజారిపోయింది. దీని స్థాయి ఎక్కడ? యేసయ్య వస్త్రాలు. కానీ ఇప్పుడు దిగజారి ఎక్కడుంది? నీచమైన పని చేసే చోట రాయబడి ఉంది. ఆలోచన చేయండి. దీని పుట్టికేంటి? దీని ప్రణాళిక ఏంటి? దీని ఉద్దేశం ఏంటి? దీని స్వభావం ఏంటి? అసలు దేవుడు ఎంత బాధపడుంటాడో ఆలోచన చేయండి. నా సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఆ లేఖనాన్ని బట్టి, ఈ అగరు చెట్టును బట్టి మనం నేర్చుకోవాల్సిన భావం ఏంటంటే, దేవుడు దానిని సువాసనివ్వాలని, ఆ సువాసన ద్వారా ప్రజలు సంతోషించాలని దానిని నిర్మిస్తే, నాటితే అది అనార్థమైన స్థితికి వెళ్ళింది. అలాగే దేవుడు తన పోలికలో మనల్ని కూడా తయారు చేసుకుని ప్రజలకు ఇంపుగాను ఘనతగాను మంచిగాను ఉండాలని, ఆయన సన్నిధిలో ఆయన కొరకు బ్రతకాలని మనల్ని నిర్మిస్తే, మనము ఏ స్థాయిలో ఉంటున్నాము, ఎక్కడుంటున్నాము, ఎలాగుంటున్నాము అన్నది మనము కూడా పరిశీలన చేయాలి. ఆదివారం ఆరాధనలోనే ఉంటున్నామా? అలాగే అన్ని వేళలా దైవ సంబంధమైన ఆలోచనలోనే ఉంటున్నామా? ఆదివారం దాటితే మన ప్లేస్ ఏంటి, మన ఆలోచన ఏంటి, మన నడవడిక ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మన పోకడేంటి, మన రాకడేంటి, మన పనులేంటి, మన చేతలేంటి ఒక్కసారి గమనించగలుగుతున్నావా? దేవుని చేత నిర్మించబడిన నీవు దేవుని నిర్మాణ ప్రకారంగానే బ్రతకగలుగుతున్నావా? ఆయన నిర్మాణము చొప్పునే నేను బ్రతుకుతున్నానని సాక్ష్యము నువ్వు చెప్పగలుగుతావా?
ఆయన చెప్పిన బాటలోనే ఉన్నాను, ఆయన చెప్పిన మాటలే మాట్లాడుతున్నాను, ఆయన బ్రతకమన్నట్లుగానే బ్రతుకుతున్నాను, నా జీవితము కాటాబెట్టు చూసినా నా దేవుని ఎదుట ఏ దోషము కనబడదని చెప్పగలిగిన గుండె ధైర్యం నీకుందా? ఉందా? ప్రభు ఇప్పుడు వచ్చి బూర్ర ఊదితే ఎత్తబడే ధైర్యం ఉందా? నాకైతే ఉంది. ఇటు నుంచే ఇటు వెళ్ళిపోతా. స్తోత్రం కలుగును గాక. మీకుందా ధైర్యం? మీకుందా ధైర్యం? ఉండాలి, రావాలి. ఆ స్థాయికి ఎదగాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది 2:10 మనం సృజించబడినది, మనం నిర్మించబడినది ఎందుకో చెబుతాడు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 10వ మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారు ఎంత చక్కగా చెబుతున్నాడో దేవుడు. మనము సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు, చెప్పండి, సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన నాటిన చెట్టదై ఉంటే ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం కూడా. దేని కొరకు? సత్క్రియలు చేయుటకు, మంచి పనులు చేయుటకు, మంచి క్రియలతో బ్రతకటానికి. ఆ సత్క్రియలు అనేవి నీలో ఒక వాసనగా మారాలని. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు మరి అది వాసనిస్తుంది కదండి. ఆ వాసన అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ భావములో సత్క్రియలు ఏంటి? వాసన ఎంత దూరం వెళుతుందో వాసన సత్క్రియలకు పోల్చబడింది. అది వాసన అనేటువంటి అనుభవముతో ప్రజల ముందుకెళ్తుంది. ఇంట ఆ ఇంట ఈ ఇంట అందరిని ఆవరిస్తుంది ఆ వాసన అనే అనుభవముతో. ఈ రోజున మనుషును సృష్టించింది ఎందుకో తెలుసా? ఆ వాసన అనే సత్క్రియల ద్వారా అందరి ఎదుట నీవు నడవాలి. ఆ వాసన ఎలాగెళుతుందో ఆ సత్క్రియలు అనేది ఆ ఇంట ఈ ఇంట అలా వీధి వీధి ప్రాగుతూ అందరిని ఆవరించే సత్క్రియలు అనే వాసన నీ ద్వారా వెళ్ళాలని దేవుడు మనలను నిర్మించాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సత్క్రియలనేవి ప్రకాశించాలి అంటాడు. సత్క్రియలు అనేది వెలుగునిచ్చి ప్రకాశించాలంటాడు. మత్తయి సువార్తలో చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూసారు ఎంత చక్కగా చెబుతున్నాడో. ఇప్పుడు ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఇటు చూడండి అందరు. వాసన అంటే ఏంటి? సత్క్రియలు. ఇప్పుడు ఈ అగర చెట్టు నాటింది ఎందుకు? ఇప్పుడు మంచి వాసన ఇవ్వటానికి. ఇప్పుడు మనల్ని నాటింది ఎందుకు? ఎఫెసీ పత్రిక ప్రకారం సత్క్రియలు చేయటానికి. ఇప్పుడు వాసన దేనితో పోల్చబడిందంటే సత్క్రియలు. మరి ఈ సత్క్రియలను యేసు ప్రభువారు స్వయంగా ఏం చెబుతున్నారు ఇక్కడ మత్తయి సువార్తలో? మనుషుల ఎదుట మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగునేం చేయాలి? ప్రకాశించాలి.
వాసన ఇక్కడ నుండి అలాగే వెళ్ళిపోద్దా లేదా? వెళ్ళిద్దా? ఇక్కడ సెంటు కొట్టుకున్నాడంటే ఆ వాసన ఇటు ఫ్యాన్ ఉందనుకోండి, ఇటు వెళ్ళిపోద్ది, ఎంత దూరమైనా వెళ్ళిపోద్దా? అలాగే సత్క్రియలు అనేవి కూడా ఒక వెలుగు వలె ప్రకాశించాలా. నిన్ను కూడా నిర్మించింది ఎందుకో తెలుసా? సత్క్రియలు చేయటానికి, మంచి పనులు చేయటానికి. నీవు కూడా దేవుని మహిమనే వాసనను, సత్క్రియలనే వాసనను ప్రజలకు కనబరచాలి. ఆ వాసన ఇంట పేట బజారు వీధి ఊరు జిల్లా దాటుతూ వెళ్ళేటట్లుగా నీవు మారాలా. నీ వాసన మంచి వాసనేనా, గొబ్బు కొంపు కొడుతున్నావా? కొంతమంది ఆ ఇంటికే కొంపు, కొంతమందిని బట్టి ఆ ఇంటికే కొంపు వచ్చిద్దండి. కొంతమందిని బట్టి వాళ్ళ కుటుంబాలకే కొంపు, కొంతమందిని చూస్తే ఆ బజార్కే కొంపు, కొంతమందిని చూస్తే ఆ పేటకే కొంపు, కొంతమందిని చూస్తే ఆ ఊరికే కొంపు, కొంతమందిని చూస్తే సంఘానికే కంపు, కొంతమందిని చూస్తే ఆ కంపు తనలో నుండి ఇంట్లో నుంచి బజార్లోంచి పేటలోంచి ఊర్లో నుంచి జనాల్లోని సంఘంలో నుండి యేసయ్య దగ్గరకు కూడా వెళ్ళిపోద్దండి కంపు. ఎంత ప్రభావితుడో చూసారా? ఎంత ప్రభావితురాలో చూసారా? అసలు దేవుడు కోరుకున్నది ఏంటి? మంచి వాసన. అది పరిమళ తైలం వలె, ఇంపైన వాసన వలె, ఒక ధూపం వలె నీలో నుండి ప్రభు యొద్దకు వెళ్ళాలి. కానీ నీలో నుండి దుర్వాసన, గొబ్బు కొంపు వెళ్తుందా? ఆలోచన చెయ్యాలి. నిర్మించిన నిర్మాణాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి? పెద్దోళ్ళు అంటారు, మనమేంట్రా, మన బ్రతుకేంట్రా, మన కుటుంబం ఏంటి, నువ్వేంటి, మన అన్నదమ్ములేంటి, మన పరువేంటి, మన స్థితి ఏంట్రా. కొంతమంది గడ్డి తింటున్నావేంట్రా అంటారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేయాలి. ఈ అగరు చెట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే, అపవాది చేతిలోనికి, అపవాది చేత వాడబడుతున్నటువంటి భయంకరం పాపాత్ముల చేతుల్లోనికి అపవాది నెట్టింది. ఈరోజు నువ్వెక్కడికి వెళ్ళావు? అగరు చెట్టు వలె నీవు కూడా నిర్మించబడ్డావు. అగరు చెట్టు వలె నీవు కూడా ఒక ప్రణాళికతోనే పుట్టావు. అయితే నువ్వు కూడా అపవాది చేతిలోకి వెళ్ళావా? అపవాది చేతుల్లో వాడబడి నీ వాసన మంచిదిగా ఉండవలసిన దానికి బదులు చెడు వాసన, సత్క్రియలనే వాసన నీది కొంపు కొట్టేదిగా మారుతుందా? నీ క్రియలను చూసి ప్రజలు భయపడిపోతున్నారా? నీ నడవడికను చూసి సంఘం భయపడిపోతుందా? నీ బ్రతుకును చూసి తల్లిదండ్రులు భయపడిపోతున్నారా? నీ తీరిని చూసి నీ అన్నదమ్ములు భయపడిపోతున్నారా? నీ వాసన అంత భయంకరంగా మార్చుకుంటున్నావా? అలా కాదు, మార్పు చెందాలి. స్తోత్రం కలుగును గాక. ఇంకొకసారి స్తోత్రం చెబుతారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెబుతున్నాను, మనం అలా కాదు. దేవుని చేత వాడబడాలని, సత్క్రియల చేత మనం ఎత్తబడాలని, మనతో పాటు మన దేవుని నామం ఎత్తబడాలని. అది ఎంతవరకు ఎత్తబడాలంటే సియోనులో నుండి రారాజు మహిమపరచబడేదాకా ఎత్తబడాలని యేసయ్య మనల్ని నిర్మించాడు. మనలను ఆయన పోలికలో చేశాడు. మనకు ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన స్వభావాన్ని ఇచ్చాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. చివరికి ఆయన ప్రాణాలే నీ కొరకై చేశాడు. నీవు ఆయన మహిమ కొరకై బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మారాల.
మార్పు చెందాలా. ఎంతకాలం ఇలాగ దుష్టుడి చేతుల్లో ఉంటావు? ఎంతకాలం నీవు దుష్టుని చేతుల్లో ఒక పనిముట్టుగా మారిపోతావు? దుష్టుని చేతుల్లో ఒక ఆయుధముగా నువ్వు ఎందుకు ఉంటున్నావు? ఉండటానికి వీర్లేదు. మరలా నేను దేవుని చేతుల్లోనికి రావాలి, దేవుని చేత వాడబడాలి, నేను మంచి వాసన మంచి స్థలాల్లో నేను ఇవ్వాలి అనే ఉద్దేశానికి రావాలి, అనే ఆలోచనకు రావాలి. స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనాలు ఎంబడి వచనాలు చూస్తే ఆదికాండంలో నిర్మాణం కనబడుతుంది. చెట్టు ఇది. ఆ చెట్టు నిర్మాణం ఎందుకు జరిగిందో కీర్తనలో కనబడుతుంది. ఆ కీర్తన తర్వాత కనిపిస్తుంది చెడిపోయిన జీవితం సామెతల్లో. అయితే కొన్ని వచనాల తర్వాత చూస్తే దేవుడు దీనికి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దీనికి పశ్చాత్తాపం కూడా కలిగిందండి, దీనికి మార్పు కూడా కలిగింది. ఏమని అంటే, నేను నిర్మించిన నిర్మాణము దేని కొరకు? నేను ఎక్కడుండవలసిన వాడను ఎక్కడుంటున్నాను, ఎక్కడ బ్రతకవలసిన దానిను ఎక్కడుంటున్నాను, ఎక్కడ వాసన ఇవ్వవలసిన దానిను ఎక్కడ వాసనిస్తున్నాననే ఒక తలంపుకు వచ్చింది, నిలదొక్కుంది. దేవుని పక్షంగా నిలబడాలనుకుని తీర్మానము చేసింది. దేవుని పక్షంగా వాడబడటానికి ఇష్టపడుతుంది. స్తోత్రం కలుగును గాక. దాని జీవితం సామెతల్లో భయంకరంగా కనబడితే, తన జీవితము కొన్ని వచనాలు తర్వాత చూస్తే మరలా యథాస్థితికి తిరిగి వచ్చింది, ఆత్మీయ అనుభవానికి చేరుకుంది. యేసయ్య కోరినట్లుగా, యేసయ్య ఆశించినట్లుగా, యేసయ్య మెచ్చుకొనినట్లుగా, మనసు మారినట్లుగా తన మలుపును తిప్పుకుంది. స్తోత్రం కలుగును గాక. అలా అనుకుని అదేం చేస్తుందో తెలుసా? నా బ్రతుకును మార్చుకొని నన్ను నిర్మించినటువంటి నా దేవుని వస్త్రాల మీద ఒకప్పుడు ఉన్నాను, నేను మరలా నిర్మించిన నిర్మాణికుడు భూలోకానికి వచ్చాడు. ఆ నిర్మాణికుడు ఇప్పుడు సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడిన చివరి క్షణములోనైనా అప్పుడు పోయిన యోగ్యతను పోగొట్టుకున్నాను, అప్పుడు అర్హతను పోగొట్టుకున్నాను. చివరిలో ఇంకా 3 దినాలైనా ఎత్తబడతాడు. ఈ టైంలోనైనా సరే ఆయన శరీరానికి నేను పోయబడాలి, ఆయన శరీరానికి పోయబడాలి అని ఉద్దేశం కలిగింది. స్తోత్రం కలుగును గాక. అక్కడ జారిపోయింది, సమాధిలోనికి వచ్చింది. యేసయ్య దేహం మీద పూయబడినట్లుగా, సమాధిలో పూయబడినట్లుగా మార్పు తెచ్చుకుని వచ్చింది. స్తోత్రం కలుగును గాక. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వాక్యం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేరుల ఎత్తు వచ్చెను. చాలు సహోదరుడా, ఈ అగరు వాసన కలిగినది దాదాపుగా 150 సేర్లు. అది సేర్లు కిలోలకు మార్చుకుంటే ఒక సంఖ్య వస్తుంది, అది అలాగ ఉంచండి. అయితే 150 సేర్లు. సేరు అంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా. కిలోలోకి వస్తే ఎంత? సేరు కిలోలోకి వస్తే ఎంత అయ్యా? 2 కేజీలు, అంతేనా? స్తోత్రం కలుగును గాక.
సేరు అంటే 2 కేజీలేనమ్మా, తెలీదా? అంటే ఒక్కొక్కరు డబ్బా వేరువేరులు అయితే స్తోత్రం. అంతేలే, కొన్ని ఏరియాలకు వెళ్తే కొన్ని రకాలుగా ఉంటుంది, కొన్ని ఏరియాలు. ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం మన విజయవాడలో గనుక ఓ జిల్లా వాళ్ళు సేరు ఇది అంటారు, కొంచెం బయట సౌండ్ పెట్టినాను. ఒక్కో జిల్లా వాళ్ళు ఇది సేరు అంటారు, కొన్ని జిల్లాలు ఇది సేరు అంటారు. సరే, ఏదైనా సేరు అలా ఉంచండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. 150 సేర్లు కలపబడినటువంటిది. దేంతో కలపబడింది? బోళము, అగరు, ఈ 2 కలపబడింది. ఇది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అక్కడేమో సామెతల్లో చూస్తే ఒక పాపాత్మురాలైనటువంటి పరిపి మీద ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడికి రాగలిగింది అంటే స్వయంగా యేసయ్య సమాధి పెట్టబడిన ఆ దేహము దగ్గరకు, ఆ సమాధిలోనికి దిగి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దీనికి ఒక మార్పు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. ఈ కొత్త నిబంధన అనుభవానికి వచ్చేసరికి దీనికి ఒక మార్పు వచ్చింది. లేక ఒక మాటలో చెప్పాలంటే మారు మనసు పొంది తన జీవితాన్ని మలుపు తిప్పుకుంది. నన్ను పుట్టించిన విధం ఏంటి? నేను ఎక్కడున్నాను? ఎక్కడ పని చేస్తున్నాను? అయ్యో, నేను ఎవరి చేతుల్లో ఉండవలసిన వాడను? నేను ఎవరి చేతుల్లోకి వచ్చాను? ఎక్కడ రాయబడవలసిన దానిను నేను ఎక్కడ రాయబడుతున్నాననే మనసుకు నాకు తెచ్చుకొని, అది మరలా అయ్యో, నన్ను నిర్మించిన వాడు భూలోకానికి వచ్చాడు, భూలోకానికి వచ్చి సమాధి చేయబడ్డాడు. ఇది చివరి క్షణం. ఈ చివరి క్షణము దాటిపోతే మరలా ఆయనకి నేను రాయబడలేననే ఉద్దేశంతో చివరి క్షణములో సమాధిలో ఉండగానే మార్పు చెంది సమాధిలోనికి ప్రవేశించి యేసయ్య దేహానికి, యేసయ్య సమాధిలో రాయబడుచున్నది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడుకైనా మీరు మార్పు చెందితే నీకు మేలు. యేసయ్య వెళ్ళిపోవటానికి చివరి గడియలు, గంటలు నీ జీవితానికి కూడా చాలా చివరి క్షణాలు, లేక చివరి రోజుల్లోకి వచ్చాం మనం. ఎప్పుడు ప్రభు రాకడో తెలీదు, ఎప్పుడు ప్రభు రాకడో మన పోకడెప్పుడో తెలీదు. ఇప్పటికైనా మార్పు చెందకపోతే ఆ దేవుడు పునరుద్ధానుడై వెళ్ళిపోతే మరలా రాయబడే అవకాశం అగరుకుండేది కాదు. అలాగే ప్రభు రాకడ వచ్చి బోర్ర ఊదబడిన తర్వాత సంఘం ఎత్తబడితే నీకు కూడా అవకాశం లేదు. ఇప్పుడే అగరు చెట్టు మార్పు చెంది యేసయ్యకు నేను యేసయ్య రాయబడతా అని ఒక భక్తుని చేతుల్లోకి వచ్చిందండి. ఇప్పుడు ముందెవరి చేతుల్లోకి వెళ్ళింది? ఇది అపవాది చేతుల్లోకి వెళ్ళి, అపవాది చేతుల్లోంచి వ్యభిచారి స్త్రీ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది. కానీ అక్కడి నుంచి ఉడాయించుకొని వచ్చింది, లాక్కుంచి వచ్చింది, బంధకాలు తెంచుకొని వచ్చింది, మొత్తం మీద విడిపించుకొని వచ్చింది, వాటిని మొత్తం మీద విరుగుడు కలిగించింది. వచ్చి ఇప్పుడు భక్తుడు అనబడిన వాని చేతుల్లో రాయబడినట్లుగా మార్చబడింది. స్తోత్రం కలుగును గాక. మరి నీవెక్కడున్నావు ఈరోజు? నా ప్రభు కోరిక కూడా అదే. ఈరోజు నీవు కూడా ఎక్కడో ఉండవలసిన నీవు ఎక్కడున్నావు గమనిస్తూ, ఒకవేళ ఉండరాని స్థలాల్లో ఉంటున్నావేమో, ఉండరాని స్థితిలో నీవు ఉంటున్నావేమో, నీ జ్ఞానము, నీ ఘనత, నీ బలము, నీ అధికారము దేవునికి, దేవుని మహిమ కొరకు ఖర్చు చేయవలసింది దేని కొరకు ఖర్చు పెడుతున్నావు ఆలోచన చేయి. నీ వాసన
దేవుని మహిమకు ఉపయోగించవలసిన దానిని నీ ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నావో, దేని కొరకు ఖర్చు పెడుతున్నావో, నీ బలము, నీకున్న అధికారము, నీకున్న శక్తి ఎవరికి ఉపయోగిస్తున్నావు ఈరోజు? నేను నిర్మించింది ఎందుకు? నీకు బలం ఇచ్చింది ఎందుకు? నీకు శక్తిని, బలమును, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం ఇస్తుంది ఎందుకో తెలుసా? నువ్వు బ్రతుకుతూ ఉండాలి, ఆనందంగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, ప్రశాంతంగా బ్రతకాలి. ఆ ప్రశాంతత వేళలో ప్రశాంతతనిచ్చిన దేవుణ్ణి చేతులెత్తి మహిమపరుస్తావని, నన్ను ఘనపరుస్తావని, నన్ను పొగుడుతావని, నీకు ఆశీర్వాదం ఇచ్చాను, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నీకు ఆనందం ఇచ్చాను, నీకు పిల్ల పాపలతో వర్ధలే దీవెనలు ఇచ్చాను. అయితే నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు? ఆలోచన చేయాలి. బలమున్నంత కాలమే దేవుని మహిమపరచగలుగుతాం. చాలామంది యవన కాలాన్ని లేక బలంగుండే కాలాన్ని దేవునికి ఉపయోగించలేక తర్వాత దేవుని సన్నిధిలో బలంగా ఆరాధించిన వారు ఎందరో ఉన్నారు. బైబిల్ చెబుతుంది, యవన కాలమునగా కాడు మోయుట నరునికి మేలు. అనగా బలముండగానే ప్రభుని కనపరుస్తే, బలహీనుడు అయినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చి నీ నడుము కడతాడట, నీకు బలముగా మారతాడట, నీకు శక్తిగా మారతాడు. నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు బలములో ఉన్నప్పుడు ప్రభుని కనపరుస్తావో, వేణు తిరక్క, భయపడక, కలవరపడక, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని, నీ జ్ఞానాన్ని, ధనాన్ని, నీకున్నదంతటిని దేవునిలో కరిగిపోయేటట్టు చేస్తే నీకు కూడా ముసలి వయసు అనేది వస్తుంది. అందరికి వయసు మళ్ళీ రోజు ఉంది. ఆ రోజున నీ నడు వంగిపోయినప్పుడట, నడువెంగలే కాళ్ళు వంగిపోయినప్పుడట, నీ నడుము కట్టడానికి, నీ నడుమును బిగించడానికి శక్తి కలిగిన దేవుడు దిగి వస్తాడు. యవన కాలాన్ని దేవుని కొరకు లేక బలముండగానే దేవుని కొరకు ఉండండి. చాలామంది తినటానికి ఖర్చు పెడతారండి శక్తి అంతా. ఆదివారం ఎంత సాక్రీ చేసి వండుకుంటారో తెలుసా? నీ బలమంతా దేవుని మందిరంలో ఖర్చు పెట్టవలసినప్పుడు ఖర్చు పెట్టవు. పునుగులని, గారెలని, చిగునని, చేపలని, చెప్పండి, ఫలావ్ అని, ఫ్రైడ్ రైస్ అని, లేకపోతే అదని ఇదని, నీ తిండి కొరకు నీ శక్తి అంతా ఖర్చు పెడతావు. ఆరాధన టైంకి ఏలాడిపోతా, అయ్యో నీరసంగా ఉందే, రాలేడు. దేవుడు అంటాడు, తిండిపోతులారా, తిండి కోసం ఖర్చు పెట్టావుగా, తిండి ఏమైనా ఇచ్చిందా నీకు? అంటే నేను అనేది ఏంటంటే తినొద్దని కాదు, చేసుకోవద్దని కాదు. నేనని మొదట దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తే దేవుడు తన శక్తిని మనకు ప్రసాదిస్తాడు. నువ్వు ఆరాధన తర్వాత వెళితే లేళ్ళగా పనిచేసుకుంటావు. ఎలా అమ్మా? ఒక లేడు వలె గంతులు వేసుకుంటావు, హుషారుగా పనిచేస్తావు. స్తోత్రం కలిగిన గాక. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈ రోజున ఎంత కృపనిచ్చాడో తెలుసా దేవుడు? అలాగన్నా నేను అన్ని వేళలా ఉపయోగించబాకండి. ఫ్రీగా అన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. బట్టలు దుక్కునే పని లేకుండా వాషింగ్ మిషన్ ఇచ్చాడు, దాంట్లో వేసి వస్తే అది ఆడేసి ఉంటుంది. రైస్ కుక్కర్ ఇచ్చాడు, దాంట్లో పెట్టి వచ్చేసి వెళ్ళేసరికి ఉడుకుంటుంది. అవునా?
గ్రైండర్ ఇచ్చాడు. ఇంకా చెప్పండి, అసలు అలా వేసుకోవటానికి కూడా బలం లేదంటారా? ఫోన్ నుంచి నొక్కితే తెచ్చేస్తాడు బాక్స్. స్తోత్రం చెబుతారా? ఇంకొకసారి చెబుతారా? అవునంటారమ్మా. జొమాటో, తర్వాత స్విగ్గీ, ఇంకా ఉన్నాయి చాలా. చూసారా, దేవుడు అంటే మనకు ప్రజలకు అనుకూలం కలగటానికి కొంత అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అయితే తిని నిద్రపోవటానికి బుక్ చేస్తున్నాము తప్ప అది ఆరాధనకి వెళ్ళి వచ్చేసరికి వచ్చేటట్లు బుక్ చేసుకోవట్లా. యేసు రక్తమే. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన జీవితము ఎలా అయిపోతుందో. భక్తుడు అన్నారంటే, ఒక రోజున ఒక దైవ సేవకుడు ఒక మంచి పేరును మంచి హోదాను సంపాదించినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆ స్త్రీ మాట్లాడుతూ ఉన్న వేళ ఆ సేవకుడు అన్నారు, అమ్మ నీ యవ్వన కాలం దేవునికి అప్పగించు, దేవునికి నువ్వు అప్పగించు అంటే ఆమె అందంట, నేను ఇప్పుడే కాదండి ఇంకా వయసు రావాలి. ఆ టైంలో టక్కనే ఆమె టీ ఇచ్చిందంట సేవకునికి. అప్పుడు సగం తాగిన టీని అమ్మ నువ్వు తాగేయని చేతిలో పెట్టాడట. ఆమె అందంట, నేనేం తాగుతాను ఎంగిలిది అందంట. నా ఎంగిలే నువ్వు తాగట్లేదు, మరి నీ జీవితంతా లోకములోను దెయ్యములోను వాడుకుని ఎంగులు బ్రతుకులాగున్న నీవు దేవుని దగ్గరికి వస్తానంటే దేవుడు ఎలా తీసుకుంటాడు? నీవంతా లోక పీల్చేస్తా నేను. ఒక సేవకుడు అంటాడు, చెరుగు గడల్ని చెరుగు రసమంతా తీసేసి పిప్పు గ్యాదల కూడా తిన, అది ఎక్కడేసినా అడ్డమే. చెత్తలాగా మారిన వారుగా వచ్చి దేవా వాడుకో. నువ్వు పిప్పైపోయావమ్మ, ఏ కోసాన రసం లేదు నీలో. నువ్వు చెత్తలా మారిపోయావు, ఎక్కడా లేదు నీలో ఓపిక. పిండిదామంటే రసం వచ్చిద్దా? లేదు, పిండేసింది ఆల్రెడీ మిషను. లోకము పాపము సాతాను పిండేసింది, నువ్వు పిప్పైపోయిన తర్వాత ఇంకెలాగంటే ఆ దేవుడు వాడుకోలేడు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆ పిప్పుకైన ఏదో రకంగా మోక్షాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ పిప్పవ్వకుండానే దేవుని యొద్దకు రా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ పిప్పైపోయిన జీవితమైనా నా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అయ్యా ఇప్పటికైనా నన్ను నిలబెట్టయ్యా, ఇప్పటికైనా నిలబెట్టు ప్రభా. నువ్వు అడగగలిగితే నా దేవుడు నీ నడుము కడతాడు, నీకు శక్తిని ప్రసాదిస్తాడు, మరలా నిన్ను మంచి స్థలాల్లో వాడబడేటట్లుగా సువాసన కలిగిన క్రియలతో నా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నమ్మితే చప్పలు కొట్టి ప్రభుని కనపరచు. ఇది యేసయ్య సమాధి దగ్గరకు వచ్చింది. యేసయ్య దేహానికి రాయటానికి రాయబడినటువంటి ఒక వస్తువుగా మారిన తర్వాత, నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని చూడండి, సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి మారు మనసు పొందొచ్చిందో చూడండి. ఈ రోజును కూడా మనము కూడా, అందుకనే భక్తుడు అంటాడు, పేతురు భక్తుడు అంటారు, ఇహలోక ఆశలను చూసి మనం ఏదేదో చేసాం, పోకిరి చేష్టలు, అలర మాటలు, మోహపు చూపులు, మోహపు మాటలు, కోరికలు, ఉద్దేశాలతో బ్రతకం, అది చాలిక. ఇక్కడి నుంచి దేవుని కొరకు బ్రతుకుదా, ఇక్కడ నుంచి దేవుని కొరకు బ్రతుకుదా.
చూడండి ఆ మాటని. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అటు మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించుచు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలిక నికనేమియు లేకయుండును. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతు విందులను, చేయదగని విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలము చాలును అని చెబుతూ అపరిమితమైన ఇప్పుడు 7వ వాక్యం చదవండి. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలు. చూసారు ఏమంటున్నాడు? ఇప్పుడు ముగింపు అనేది దగ్గర పడింది. అయితే అంతము సమీపించుచున్నది కాగా స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండి సిద్ధపడండి. మనుషుల ఆశలను విడిచండి, కోరికలను విడిచిపెట్టండి, కోరికలను చంపండి. పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు క్రియలు మీ జీవితం నుండి విడిచిపెట్టండి. ఇప్పుడు దాకా చేసింది చాలు. దేవుని రాకడ సమీపిస్తుంది, జాగ్రత్త పడండి చెబుతున్నాడు. గనుక మార్పు చెందాలి. అలాగే భక్తుడైన పౌలు గారు కూడా అంటారు, మీ దేహములు, మీ అవయవములు ఇప్పుడు దాకా దుర్నీతికి ఆయుధాలుగా మారాయి, కానీ ఇప్పుడు నుండి నీతికి సాధనాలుగా మార్చుకోనండి. నీతికి సాధనాలుగా మార్చండి, దేవునికి మహిమ వచ్చేటట్లు మార్చండి అంటాడు. చూడండి రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చాలు. స్తోత్రం కలుగును గాక. పైనుంచి చదువుకుంటా వస్తే లేక కిందకు చదువుకుంటా వెళ్తే ఇప్పుడు దాకా మీరు పాపమునకు మీ అవయవములను అప్పగించారు. అయితే ఇప్పుడు నుండి అలా కాదు. మీ శరీరమందు పాపపు కోరికలు కాదు, పాపమునకు సాధనములుగా కాదు. మీరు ఇప్పుడు నుండి దేవునికి, దేవుని క్రియలకు సాధనాలుగా, నీతి సాధనాలుగా, పాపపు సాధనాలుగా ఉన్న మీరు ఇప్పుడు నీతి సాధనాలుగా మార్చబడాలి. స్తోత్రం కలుగును గాక. అందుకని 13వ వాక్యములో మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనాలుగా ఉన్నారు ఇంతవరకు. ఇప్పుడు దాకా చేసిందంతా కూడా లోకానికి, పాపానికి బానిస అయిపోయారు. అయితే ఇప్పటి నుండి మార్పు చెందండి. మిమ్మల్ని నిర్మించింది ఎందుకో గ్రహించండి, మిమ్మల్ని పుట్టించింది ఎందుకో గ్రహించండి, మిమ్మల్ని తయారు చేసిందో గ్రహించండి. మీ అవయవములను, మీ ఆయుధాలను, మీ ఆలోచనలను, మీ మాటను, మీ చూపును, మీ కాళ్ళను, మీ చేతులను, మీ దేహాన్ని ఎందుకు నిర్మించాడు? ఆ ఆయుధాలుగా, దేవునికి మహిమ వచ్చే ఆయుధాలుగా మార్చుకోనండి. స్తోత్రం కలుగును గాక. అలా మార్చుకోవాలన్నది యేసే ఉద్దేశం. ఈ అగరు చెట్టు ఇప్పుడు మార్చుకుందండి. ఎక్కడో ఉండేది అక్కడ నుండి మరలా యథాస్థితికి రావాలని యేసయ్య వస్త్రాల మీద ఉండేది ఇప్పుడు దాకా. ఇప్పుడు మరలా యేసయ్య దేహం మీదకి వచ్చింది. నీ భక్తి కూడా యేసయ్యలోనికి రావాలి. ఎక్కడో ఉన్న బ్రతుకును నీవు విడిచిపెట్టు, యేసయ్యలోనికి రావటానికి ఇష్టపడు. స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ అగరు చెట్టు మొదటి వస్త్రాల మీద ఉన్నటువంటిది
పాపపు చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా మార్పు చెంది ఇప్పుడు యేసయ్య దేహం మీదకి వచ్చింది, దేహం మీద రాయబడింది. మరి యేసయ్య తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచనకు వచ్చి ఒక్క మంచి ఆలోచనకు వచ్చింది. ఆలోచన ఏంటో తెలుసా? ఆయన వెళ్ళిపోయినా ఆయన మన మధ్యలో ఉంచినది ఒకటి ఉంది, ఆయన మన కొరకు విడిచిపెట్టింది ఒకటి ఉంది. ఆయన మరణించి తిరిగి లేచి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఒకటి విడిచి వెళుతున్నాడు. అదే ఏమిటో తెలుసా? ఆయన రక్తము చేత కొనుక్కున్నటువంటి పరిశుద్ధ శ్వాసం అనబడిన సంఘం ఒకటి ఉన్నది. ఈ సంఘానికి నేను సువాసన తేవాలి, ఈ సంఘానికి ఘనతను తేవాలి, ఈ సంఘానికి మంచి వాసనగా నేను మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి ఆలోచన చూడండి. యేసయ్య లేడు ఇప్పుడు రాయటానికి, కానీ యేసయ్య విడిచిపెట్టిన సంఘం ఉంది, ఆయన శ్వాసం అనబడిన సంఘం ఉంది. ఆ సంఘానికి నేను మంచి వాసనగా మారిపోతా. చూసారా? యేసయ్య లేడు వాస్తవమే, కానీ యేసయ్య విడిచిపెట్టిన పని ఉంది ఇక్కడ. ఆ పని ఎవరో తెలుసు? నీవే. ఆ పని ఎవరో తెలుసు? నీవే. ఆ పని మిగిలి ఉన్నది ఏంటో తెలుసు? నీవే. అదే పరిశుద్ధ సంఘము, దగదగ మెరుగుచుచున్న సంఘము, పరిశుద్ధుల శ్వాసము, సియోను రారాజు రాబోతున్న వధువ సంఘము, వధువ సంఘము. ఆ సంఘానికి నేను వాసనగా, నేను అలంకారంగా మారిపోతా. నన్ను నిర్మించిన దేవుడు ఒకరోజు వస్తాడు, తిరిగి రాబోతున్నాడు. వచ్చేసరికి మధ్యలో ఏదో పొరపాటు చేశాను, తప్పికిపోయాను, యేసయ్యకి రాశాను, అయినా నేను ఇంకా ఆ పశ్చాత్తాపానికి తగినట్లుగా నన్ను నిర్మించిన దానికి బదులుగా, నన్ను పుట్టించిన దానికి బదులుగా, నాకు రూపురేఖలు ఇచ్చిన దానికి బదులుగా ఆయన సంఘం అనబడిన ఆ వధువుకు, ఆ సంఘానికి, ఆయన వచ్చే భార్యకు నేను రూపాన్నిస్తా. ఎంత మంచి ఆలోచన చూసారా? ఆయనకి రాయలేను కానీ ఆయన భార్య ఉంది ఇక్కడ. రాజు దొరకడు కానీ రాణి దొరికింది. రారాజు ఒక రోజు వస్తాడు, రారాజు ఒక రోజు వస్తాడు. ఆ రారాజు వచ్చేసరికి రాణికి మనం సిద్ధపరుస్తాం. రాణి ఒంటి మీద పరిమళ వాసనముగా నేను మారిపోతా. రిబల రబదర షందర దురిక. స్తోత్రం. ఆ వచనం చదువుదాం. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం. జటామాంసియు. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము 14వ వాక్యం. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టెయు, వివిధములైన పరిమళ తైల వృక్షములను, గోపరసమును, అగరు వృక్షములను, ఇది ఇక్కడ ఉంది, అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు. స్తోత్రం కలుగును గాక. ఇవి ఎవరికి పోయిబడ్డాయి? 12వ వాక్యం చదవండి ఒకసారి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. నా ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి అంటే ఎవరో తెలుసా? యేసయ్య భార్యగా, యేసయ్య
రావటానికి సిద్ధపడుతున్నటువంటి వధువ కన్యకగా సిద్ధపడుతున్న సంఘం. ఈ పరమగీతాల్లో సంఘాన్ని పావురమా, నా ప్రాణేశ్వరి అని వర్ణిస్తూ ఉంటాడు. ఈ ప్రాణేశ్వర్ అనబడినటువంటి ఈ సంఘానికి పూయబడుతున్నటువంటి పరిమళ ద్రవ్యములలో ఇదొకటి. చూసారా దీని ఆలోచన? నా బ్రతుకులు ఏదో ఒకసారి పొరపాటు చేశాను, నన్ను నిర్మించిన దేవుడు నన్ను మంచి వాసన ఇవ్వాలనుకున్నాడు, ఆయన వస్త్రాల మీద ఉన్నట్లుగా నన్ను చెయ్యాలనుకున్నాడు, పొరపాటు చేసి తప్పిపోయాను. అయితే ఆ పొరపాటుకు తగినట్లుగా నేను రెట్టింపు దేవునికి మహిమ తేవాలి, రెట్టింపు ఘనత తేవాలి. అందుకే ఆయన శరీరానికి రాస్తాను. అలాగే రారాజు అయిన యేసయ్య తన భార్య అనబడిన సంఘము కొరకు వస్తాడు, రారాజుగా దిగి వస్తాడు. రాణి ఇక్కడ సిద్ధపరచబడుతుంది. ఆ రాణికి నేను రాయబడిన పరిమళ ద్రవ్యముగా నేను కూడా మార్చబడి, ఆ రాణి అనబడిన వధువు సంఘానికి నేను ఒక పోతగా, ఒక వాసనగా మారాలి అని ఒక ఆలోచనకు వచ్చి ఆ సంఘానికి పోస్తుంది. ఈ రోజున నీవు కూడా మార్పు చెంది నేను కూడా యేసయ్య చేతిలో వాడబడాలి, ఆయన సంఘము కొరకు నేను సిద్ధపడాలి. యేసయ్య రాకడకు నా బాధ్యత, నా వంతు ఈ సంఘానికి ఒక మహిమను తెచ్చేవాడుగా, ఘనతను తెచ్చేవాడుగా, ఈ సంఘములో నేను దుర్వాసన కొట్టేవాడుగా కాదు, ఈ సంఘములో చెడ్డ వాసన కొట్టేవాడిని కాదు, ఈ సంఘానికి మంచి వాసన, మంచి సాక్ష్యం, మంచి మహిమ వచ్చేవాడిగా నేను మారతా అనే తీర్మానానికి నువ్వు రావాలి. మరి ఈ సంఘానికి యేసయ్య భార్యగా ఉన్నటువంటి రాణికి నీవు మహిమ తెచ్చే పరిమళ దైవ ద్రవ్యముగా ఉన్నావా? దుర్వాసన కొట్టే వ్యక్తి వలె పనిచేస్తున్నావా? అలా కాదు నీ జీవితం. మంచిగా, మంచి వాసన ఇచ్చేగా మార్పు చెందటానికి ఇష్టపడు. నా దేవుడు మెచ్చుతాడు, నా దేవుడు ఆనందపడతాడు, నిన్ను కూడా వాడుకోవటానికి ఇష్టపడతాడు. గనుక ఈ రోజున నీ పరిస్థితిని మార్చుకొని నేను కూడా పరిమళ వాసన ఇచ్చి దేవునికి మహిమ వచ్చేవాడిగా, దేవునికి ఘనత వచ్చేవాడిగా యేసయ్య దేహానికి రాస్తాను. అలాగే యేసయ్య సంఘబడినట్టు అనబడిన ఈ సంఘానికి కూడా రాస్తాను, యేసయ్యకు మహిమను తెస్తానని గొప్ప తీర్మానంతో యేసయ్య కొరకు బ్రతుకుదాం, యేసయ్య మహిమలో సాగిపోదాం. అందరు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.